గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇదిగోండి ఇలా ఇది పీసీబీ మనకు మెయిన్ ఇది స్టార్టింగ్ పీసీబీ అండి. ఇది ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి అనమాట. ఎందుకంటే దీనికి మొత్తం వచ్చేసి మనకి ఎన్ని వైర్లు ఉన్నాయండి? మొత్తం టోటల్ మనకి 10 వైర్స్ అయితే ఉన్నాయండి. దీనికి మొత్తం వచ్చేసి మనకి 10 వైర్స్ ఉన్నాయి. అర్థమైందండి? 10 వైర్లు ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ ఈ జాక్లో 2 ఉన్నాయి కదా, నేను ఒకటే రాసా. ఏంటి ఇక్కడ 2 ఉన్నాయి, నేను ఒకటే రాసా. ఎందుకు అంటే ఇది ఇది ఇక్కడ బ్లాక్ పెట్టే కదా, ఈ బ్లాక్ పెట్టింది ఇది ఒకటే అనమాట. దాని నుంచి అన్నిటికీ లూప్ అనేది అయిపోద్దండి. అందుకనే నేను ఇక్కడ ఇది దీని నుంచి తీసుకోడు అనమాట. కంపెనీ వాడు కూడా ఇక్కడ నుంచి ఒకటే తీసుకుంటాడు, ఈ లూప్ నుంచే తీసేసుకుంటాడు అనమాట. ఏంటి విడిగా దీని నుంచి కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ ఉన్న జాక్ నుంచి ఒక్క వైరే తీసుకుంటాడు. ఒకటి కామన్ అయిపోద్ది. న్యూట్రల్ అనేది కామన్ కదండి. ఇక్కడ దీన్ని మనం న్యూట్రల్ అనం ఏమంటాం? ఇక్కడ న్యూట్రల్ అనం ఏమంటాం? ఇటు సైడ్ మీరు చెప్పండి. ట్రాన్స్ఫార్మర్ యువతల ఏమంటాం అంటే ఏమంటాం? ఇక్కడ బ్లాక్లు ఏమంటాం? వాషింగ్ మిషన్ లో చెప్పుకున్నాం ఏదో దుర్గేష్ గారికి రాదంటే ఒప్పుకుంటాం. మీరేంటండి చెప్పండి. అది మైనస్ అంటే నెగిటివ్ అంటామండి. ఇక్కడ నెగిటివ్ సప్లై అంటాం మనం. వాషింగ్ మిషన్ లో ప్రెజర్ సెన్సార్లు అన్నిటి దగ్గర డీసీ సప్లై. ట్రాన్స్ఫార్మర్ యువతలది డీసీ సప్లై, యువతలది ఏ సప్లై? ఏసీ సప్లై. చెప్పుకున్నాం కదండి, 100 సార్లు చెప్పుకున్నాం దాంట్లో. ఇప్పుడు మనం చూడండి ఇక్కడంతా ప్లస్ మైనస్ సప్లై అనేది ఇక్కడ నడుస్తాయి. ఇక్కడ అంతా ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది నడుస్తుంది అనమాట. అర్థమైందండి? ఇప్పుడు ఏ బోర్డు అన్నా చూడండి 9-10 వైర్లే ఉన్నాయి, చూసారా? ఇప్పుడు అంత పెద్ద ఫ్రిడ్జ్ ఎన్ని వైర్లు ఉన్నాయి? 9. మరి ఇంత బోర్డు ఎన్ని ఉన్నాయి? 10 అంటే 9. అంతే కదా. ఏదైనా మనకి సింపుల్ అనమాట. దానికి ఇదైనా వేసుకోవచ్చు. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే డిస్ప్లే జాక్ దీనికి ఉండదు, దానికి ఎక్స్ట్రా డిస్ప్లే జాక్ ఉంది, అంతే తేడా. ఈ బోర్డు తీసుకెళ్ళి కూడా అంత పెద్ద ఫ్రిడ్జ్కి అయినా వేసుకోవచ్చు. డబల్ డోర్ దేనికైనా వేసుకోవచ్చు అండి. మనం ఈ బోర్డుని డబల్ డోర్లో ఏదైనా సరే. టైమర్, ఇప్పుడు సపోజ్ టైమర్ ఉందనుకోండి, ఆ టైమర్ తీసేసి మనం ఈ బోర్డుని వేసుకోవచ్చు. అలాగే ముందు ఇంకా పీసీబీ నాలెడ్జ్ ఉంటే ఎదర డిస్ప్లే కూడా దీనికి వేసేయచ్చు. మనం డిస్ప్లే కూడా వేయచ్చు అనమాట. ఏంటి అదంతా కూడా ఇక్కడ సబ్జెక్టు మనం పెంచుకుంటా పోయే పరిస్థితి ఇక్కడ ఉండదు. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒప్పుకోరు, ప్లస్ మనకి టైం సరిపోదు. పీసీబీకి సంబంధించి ఇంకా మనం దీనికి ఇంకో చిన్న బోర్డు యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేస్తే మొత్తం డిస్ప్లే కూడా వచ్చేస్తుంది అనమాట. మొత్తం మీకు టెంపరేచర్లు మొత్తం ఎదర బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అదేమి పెద్ద కష్టమేం కాదు. ఒక 200 రూపాయలు పెట్టుకుంటే దీనికి విత్ డిస్ప్లే ఏంటి ఎదర డిస్ప్లే పెట్టేస్తే అదిరిపోద్ది అనమాట. మొత్తం లోపల కింద ఎంత టెంపరేచర్ ఉంది, పైన ఎంత టెంపరేచర్ ఉంది అన్నీ చూపించేస్తూ ఉంటుంది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్. అర్థమైందండి? అది అవి కూడా ఇక్కడ నా దగ్గరే ఉన్నాయి డిస్ప్లేలు కూడా. అవన్నీ మీకు చూపిస్తానండి. మామూలుగా అవి మాడ్యూల్స్ లో వాడుతూ ఉంటాం మనం. ఆ డిస్ప్లేలు దీనికి తగిలిచ్చేస్తే మొత్తం వచ్చేస్తాయి అనమాట. అది ఇప్పుడు ఇలా బోర్డు తీసుకున్నాం. ఆ బోర్డు తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే కూర్చోండి. ఇదిగోండి ఈ బోర్డులో చెప్పే కదండి, మనకి ముందు ట్రాన్స్ఫార్మర్కి ఏ వైర్లు వెళ్ళాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏ వైర్లు వెళ్ళాయో తెలియాలంటే వెనకాల అవి ఏం చూడకుండా ఇక్కడ ఈ 4 పిన్లు ఉన్నాయి కదండి, ఈ 4 పిన్నుల్లో రెసిస్టెన్స్ ఎంతో కొంత దేనికి వచ్చింది. ఈ 4 పిన్నుల్లో నీకు నచ్చిన పిన్నులు చూసుకో. రెసిస్టెన్స్ దేనికో దానికి రావాలన్నమాట. మీరు రెసిస్టెన్స్ అంటే 200 ohms లో పెట్టుకోవాలన్నమాట. 200 ohms లో మీకు నచ్చిన ఏదైనా ఒక 2 పిన్నులకు చూసుకోవాలి. వస్తుంది కదా మనకి రెసిస్టెన్స్ అనేది ఎంతో కొంత ఏటికి చూపిస్తే అదే ఫేస్ న్యూట్రల్ అనమాట. అర్థమైందండి? అదే ఏదైతే మనకి రెసిస్టెన్స్ అనేది ఎంతో కొంత ఏదో దానికి చూపించాలి, అది మనకైతే ఫేస్ న్యూట్రల్ కింద మనమైతే దాన్ని తీసుకోవాలండి. మనకైతే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 2 పోల్స్కి మనకి బ్లాక్ కి బ్లూ కి మనకైతే 2.7K వస్తుంది, అంతే కదా. 2.7K ఏంటి ఇది. ఈ 2.7K వచ్చేది మనకి మెయిన్ సప్లై ఏంటి. అందుకని ఇక్కడ చూడండి మనమైతే మెయిన్స్ కార్డ్ అనేది
ఇలా మెయిన్స్ కార్డ్ అంటే మనం సప్లై అనేది మెయిన్స్ కార్డ్ నుంచి అన్న తీసుకోవచ్చు, లేకపోతే టైమర్ మనం తీసి వేయాలనుకున్నాం, టైమర్ తీసేయాలంటే టైమర్కి ఇన్పుట్ ఫేస్ న్యూట్రల్ వస్తాయి కదండి, ఆ 2 వైర్లు దీనికి ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. అంతే, టైమర్ బదులు ఇది వాడుకుంటున్నాం. ఇదిగోండి మనకైతే ఇలా ఫేస్ వైర్ అయితే ఇక్కడికి ఇచ్చేసాం, ఫేస్ వైర్ అనేది ఇక్కడికి ఇచ్చేసాం. అలాగే న్యూట్రల్ వైర్ అనేది మనకైతే ఇదిగోండి ఇలా న్యూట్రల్ వైర్ అనేది ఇలా ఇచ్చేసాం. ఇది ఫేసు, ఇది న్యూట్రల్, ఫేసు న్యూట్రల్, అంతేనండి. ఫేసు న్యూట్రల్ అయితే లోపలికైతే మనం ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడైతే మనకి రెడ్ గ్రీన్ 2 ఉన్నాయి కదా, మనకి ఇందులో ఈ ఈ చివరి పోల్ ఉంది కదండి, ఈ చివరి పోలు మనకి ఏంటిది అని తెలియాలి. లాస్ట్ పోల్ ఏంటిది అని తెలియాలంటే ఇక్కడ మనకి రిలేలు ఉన్నాయి కదండి, ఇది లావు రిలే. ఇదేంటిది ఈ లావు రిలే? ఇది మనకి కంప్రెషన్ రిలే అనమాట. ఏంటి ఇదిగోండి మనకి ఇదిగో లావుగా ఉంది కదా, ఈ లావు రిలే ఈ చివర ఉంది. ఏంటి ఇది ఈ పోల్ ఉంది కదా, లావు రిలే పోలు ఇక్కడి నుంచి ఉంది. అలాగే ఇక్కడ చిన్న రిలే ఉంది, ఈ చిన్న రిలే చిన్న రిలే ఏంటి ఇదిగోండి ఇక్కడ దీని నుంచి దీనికి వేసి ఉంది. ఏంటి అంటే ఇప్పుడు ఈ పోలు లాస్ట్ పోల్, ఈ పోల్ ఉంది కదా లాస్ట్ పోల్, ఆ లాస్ట్ పోల్ ఏంటంటే మనకి కంప్రెషర్కి సప్లై వెళ్ళిద్ది అనమాట. కంప్రెషర్కి సప్లై అనేది వెళ్ళిద్ది. ఏంటి ఇదిగోండి ఇప్పుడు దీనికైతే రిటర్న్ ఫేస్ అనేది దీనికి మనకి కంప్రెషర్కి అనేది రావాలన్నమాట. కంప్రెషర్ రన్ అవ్వాలి కదా, కంప్రెషర్ రన్ అవ్వడానికి మనకైతే ఇక్కడికి సప్లై అనేది కంప్రెషర్కి అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇది కంప్రెషర్ పోల్. తర్వాత మనకి ఇక్కడ రెడ్ కలర్లో వేసాం కదా, ఆ రెడ్లో ఉన్నది హీటర్ అనమాట, హెచ్ అనమాట, హీటర్. ఈ కనెక్షన్లో మనం కంప్రెషర్ కోటి హీటర్ కోటి వెళ్ళిపోతాయి అనమాట డైరెక్ట్గా. న్యూట్రల్ కామన్ అయిపోయింది కదా, న్యూట్రల్ అనేది కామన్ అయిపోద్ది. ఫేస్ అనేది దీనికి సేమ్ టైమర్ లాగానే కంప్రెషర్కి కంటిన్యూషన్ రన్ అవుద్ది, 15 మినిట్స్ హీటర్ మీదకి అనేది వెళ్ళిద్ది అనమాట. ఇవి వెళ్ళాలి అంటే మనకి ఇటు సైడ్ వర్క్ అవ్వాలి, ఇటు సైడ్ వర్క్ అవ్వందే మనకి ఇవి వెళ్ళవన్నమాట. అర్థమైందండి? ఇటు సైడ్ ఏం వర్క్ అవ్వాలి, ఎంత సప్లైలు రావాలి, అది మనకు కావాల్సింది. ఇదిగోండి ఇక్కడైతే మనకి ఈ బ్లాక్ అనేది మైనస్ సప్లై అంటే నెగిటివ్ సప్లై, అంటే నెగిటివ్ అనమాట, నెగిటివ్ సప్లై అండి. బ్లాక్ అనేది నెగిటివ్ సప్లై. ఈ మైనస్ అన్నిటికీ గ్రౌండ్ అనమాట అండి, గ్రౌండ్ అంటే మనం అన్నిటికీ కూడా నెగిటివ్ సప్లై అనేది అన్నిటికీ ఇచ్చేస్తాం అనమాట. అది ఏంటి కామన్ చేసేస్తాం. ఇప్పుడు మనం ఏసీ సప్లైలో ఏం చేస్తున్నాం, న్యూట్రల్ కామన్ చేస్తున్నాం కదండి, ఇక్కడ కూడా మనం ఈ మైనస్ నెగిటివ్ సప్లై అనేదాన్ని కామన్ చేసేస్తాం. ఏమేమి ఉంటాయి అసలు దీని మీద కామన్ చేయడానికి అంటే ఇదిగోండి ఇక్కడైతే 2 పిన్ సాకెట్ ఉంది కదండి. ఇక్కడ ఈ 2 పిన్ సాకెట్ ఏంటంటే మనకి బల్బుకి అనమాట, ఇది బల్బుకి. ఈ 2 పిన్ సాకెట్ అనేది మనకు కనుక అక్కడ DC 12 volts బల్బు ఉందనుకోండి, DC 12 volts బల్బు ఉంటే బల్బుకి ఇచ్చుకోవచ్చు. ఇది ఏసీ బల్బు ఉందనుకోండి, మనం డైరెక్ట్గా ఏసీ బల్బు ఫేస్ న్యూట్రల్ ఉంది కదండి, దాని నుంచి మనం మామూలుగానే న్యూట్రల్ కామన్ చేసేసుకుంటాం. ఫేస్ డోర్ స్విచ్కి ఇచ్చి డోర్ స్విచ్ నుంచి ఇచ్చేస్తాం అంతే. ఇక ఇప్పుడు ఏసీ బల్బు ఉందనుకోండి, ఇదిగోండి ఇది ఏసీ బల్బు ఉంది, ఇలా ఏసీ బల్బు. ఇదిగోండి మనకి ఏసీ బల్బు అనేది ఇలా ఉంది, ఈ రకంగా లైట్ అనేది ఉంది. ఈ ల్యాంప్ ఇది. ఇప్పుడు ఈ ల్యాంప్లో 2 వైర్లు వచ్చాయి, ఈ రెండింటికి ఫేస్ న్యూట్రల్. ఇదిగోండి మనకి ఈ మధ్యలోంచి లూప్ తీసుకెళ్ళి ఇలా దీనికి, అలాగే మనకి న్యూట్రల్ కూడా తీసుకెళ్ళి ఇదిగోండి దీనికి ఇచ్చాం, ఇది న్యూట్రల్ ఇచ్చాం. ఇక్కడ ఫేస్ అనేది ఇస్తే లైట్ వెలుగుద్ది కదా, అందుకే మనం ఏం చేస్తున్నాం, ఫేస్ అనేది ఇస్తే లైట్ వెలిగిద్ది కాబట్టి దీన్ని ఇవ్వకుండా మనం అయితే ఏం చేస్తామంటే ఈ ఫేస్ని దీనికి ఇవ్వాలంటే మనం ఇక్కడ ఒక డోర్ స్విచ్ అనేది వేసుకుంటాం. ఎందుకంటే మరి స్విచ్ అనేది ఆన్ ఆఫ్ అవ్వాలి కదా, ఎప్పుడు వెలిగేసి ఉండకూడదు కదా, అందుకని ఆన్ ఆఫ్ అవ్వాలి కాబట్టి ఈ ఫేస్ అనేది తీసుకెళ్ళి ఈ స్విచ్కి ఇచ్చాం.
ఏ, ఈ ఫేస్ అనేది స్విచ్కి ఇచ్చేసాం. ఈ స్విచ్ ఎప్పుడైతే ఓపెన్ లో ఉంటే లైట్ వెలగాలి, డోర్ నొక్కుంది క్లోజ్ అయిపోయిందంటే లైట్ ఆఫ్ అయిపోవాలి. డోర్ వేసినప్పుడు క్లోజ్ నొక్కుకోవాలి, డోర్ తీసినప్పుడు బయటకు ఓపెన్ అవ్వాలి. ఏంటి అప్పుడు మాత్రమే లైట్ వెలగాలి. కాబట్టి ఇప్పుడు దీని నుంచి నేనైతే దీనికి ఇచ్చేసా, అంటే ఈ ఫేస్ ఇటు పాస్ అయిపోయింది అనమాట. ఇక్కడికి ఇగో న్యూట్రల్ వచ్చింది, ఇక్కడికి ఫేస్ వచ్చి బల్బు వెలిగింది. మనం ఒకవేళ ఏసీ బల్బు ఉంటే ఇలా ఇదే వైరింగ్ చేసి దీన్ని వదిలేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదనమాట. ఒకవేళ డీసీ బల్బు ఇలా చాలా ఇండికేటర్లు ఉన్నాయి, వస్తాయి 12 వోల్ట్స్ అనమాట. ఆ ఇండికేటర్లు ఉన్నది కనుక వచ్చింది అనుకో, ఇది డీసీ 12 వోల్ట్స్ సప్లై ఈ బల్బుకి అయితే మనం ఇవ్వాలన్నమాట. ఇదిగోండి, ఇది నెగిటివ్ సప్లై. మనం నెగిటివ్ సప్లై అనేది ఇక్కడ నుంచి మనం అయితే తీసుకుంటాం. ఈ నెగిటివ్ సప్లై ఏం చేస్తాం అంటే ఇక ఇక్కడ నుంచి లూప్స్ అనమాట. ఇదిగోండి, ఒక లూప్ అయితే మనం నెగిటివ్ సప్లై లూప్ అనేది తీసుకున్నామండి. ఈ లూప్ తీసుకుని ఇక్కడికి ఇచ్చాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఈ బల్బు, ఇవ్వండి ఇక్కడ ఈ బల్బు వైర్ నుంచి కూడా 2 వైర్లు తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లాక్ ఇది తీసుకున్నాం. ఇదైతే మనకి నెగిటివ్ సప్లై అనేది ఇక్కడికి వచ్చాయి. ఏంటి ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది అనుకోండి, 12 వోల్ట్స్ ల్యాంప్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న దీంట్లో మనకైతే బల్బులు అనేవి ఉంటాయి కదా, ఈ బల్బులన్నీ ఎలగాలంటే 12 వోల్ట్స్ సప్లై కావాలి. ఈ లైట్లన్నీ ఎలగడానికి 12 వోల్ట్స్ సప్లై కావాలి. కాబట్టి ఈ 12 వోల్ట్స్కి మనం ఇక్కడైతే 12 వోల్ట్స్ సప్లై ఇచ్చేస్తాం. ఇక్కడ ఇవ్వండి, మనకి దీని నుంచి అయితే ఫేస్ అనేది వచ్చింది. అలాగే దీని నుంచి అదే ప్లస్ అనమాట. ఇది పాజిటివ్ సప్లై, అంటే మనకి పాజిటివ్ సప్లై అంటే ప్లస్, పాజిటివ్ సప్లై. ఇదిగోండి ఇక్కడ ప్లస్ వచ్చింది. అలాగే మైనస్, ఇదిగోండి ఇక్కడ నుంచి మైనస్ సప్లై అయితే మనం తీసుకున్నాం, మైనస్ సప్లై. ఇది బల్బుకి ఇస్తాం 12 వోల్ట్స్ డీసీ 12 వోల్ట్స్ బల్బుకి వచ్చేసి ఈ బల్బు అయితే మనకి వెలుగుద్దండి. ఏంటి ఈ బల్బు దేని మీద వర్క్ అవుద్ది అంటే మనకి డోర్ స్విచ్ ఉంటుంది. ఆ డోర్ స్విచ్కి మనం అయితే ఇక్కడ మధ్యలో ఈ ఈ ఈ ఫేస్ అంటే పాజిటివ్ సప్లై ఉంది కదా, సేమ్ అలాగే మనకి పాజిటివ్ సప్లై స్విచ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఆ స్విచ్కి ఈ కనెక్షన్ అయితే ఇచ్చేస్తాం అనమాట. ఈ పాజిటివ్ సప్లై స్విచ్కి అయితే మనం ఆ కనెక్షన్ అనేది ఇచ్చేస్తాం. ఇదిగోండి ఇలా డోర్ స్విచ్ అయితే ఉంటుంది సేమ్ దానికి లాగానే. ఇలా మనం ఇది ఇలా కలిపి దీన్ని తీసుకొచ్చి ఇలా కలుపుతాం. ఓన్లీ డోర్ తీసినప్పుడు మామూలు ఇప్పుడు ఆ ఏసీలో ఎలా వర్క్ అయిందో ఇక్కడ డీసీలో కూడా అలాగే వర్క్ అవుతుంది అనమాట మనకి. ఇలా బల్బ్ అయితే ఓకే. తర్వాత మనకి ఇక్కడ చూడండి 3 వైర్లు ఉన్నాయి. 3 కూడా మనకి ఫస్ట్ది అనేది ఏంటంటే మనకి సెన్సార్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఈ ఫస్ట్ సెన్సార్ అనేది మనకైతే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఒక సెన్సార్ ఉంటుంది. ఇదిగోండి ఈ రకంగా మనకి ఇది ఇలా సెన్సార్ ఉంటుంది. ఈ రకంగా మనకైతే లోపల సెన్సార్ ఎవాపరేటర్ కాయిల్ ఉంది కదండి. మన ఎవాపరేటర్ కాయిల్లో మనకి బయోమెటల్ ఉంది కదా, ఆ బయోమెటల్ బదులు మనకి ఇక్కడ సెన్సార్ ఉంటుంది అనమాట. ఒక వైట్ సెన్సార్ ఉంటుంది. అవన్నీ లోపల ఉన్నాయి. అవన్నీ ఇన్వర్టర్లో చెప్పాయి అనమాట. ఇది నాన్ ఇన్వర్టర్ కదా మనకు జరిగేది. ఇన్వర్టర్లో మొత్తం ఆ సెన్సార్లు, రెసిస్టెన్స్లు, ఫిజికల్ చెక్కింగ్ అన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ అక్కడ చెప్తాను. ఇలా సెన్సార్ అనేది ఉంటుంది అనమాట. అది దాని సెన్సార్ రెసిస్టెన్స్ మనకి ఏంటంటే ఇంచుమించుగా లోపల ఉండే సెన్సార్ రెసిస్టెన్స్ మనకి ఒక 4.7K నుంచి మనకైతే ఒక 26K వరకు కూడా ఆ సెన్సార్లో వర్క్ అవుద్ది అనమాట. ఈ సెన్సార్కి మనం ఏం చేయాలంటే ఈ ఒక పోల్ ఇచ్చేస్తాం. అలాగే తర్వాత మనకి నెగిటివ్, ఇదిగోండి లూప్ అని చెప్పాం కదా, ఈ లూప్ నెగిటివ్ ఈ సెన్సార్కి అనేది వెళ్ళిపోద్ది అనమాట. నెగిటివ్ లూప్ ఇది సెన్సార్ అనమాట. సెన్సార్ దీనికి వెళ్ళిపోతే మనకి ఇక్కడికి ఒకటైతే కంప్లీట్ అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ రెండో సెన్సార్ అనమాట. సేమ్ మనం ఇదిగోండి ఇలా రెండో సెన్సార్
ఈ సెన్సార్ ఏంటంటే ఇది ఇక్కడ రెండో సెన్సార్ అవుట్డోర్ టెంపరేచర్ సెన్సార్ అంటారు దీన్ని. రూమ్ టెంపరేచర్ సెన్సార్ అన్నమాట. అంటే మనకి బయట బయట టెంపరేచర్ ఎంత ఉందో ఈ పీసీబీ బోర్డుకి అయితే తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి లోపల టెంపరేచర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. రెండు అనుసంధానం అవుద్ది అనమాట. అవుట్డోర్ టెంపరేచర్ సెన్సార్ అన్నమాట. ఎప్పుడైనా పీసీబీ బోర్డులు సెన్సార్ల మీద వర్క్ అవుతున్నాయి అంటే ఇండోర్ అవుట్డోర్ రెండు సెన్సార్లు ఉంటాయి అన్నమాట. బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్, అంటే బయట ఎంత వేడిగా ఉంది లోపల ఎంత చల్లగా ఉంది రెండు కావాలన్నమాట పీసీబీ బోర్డుకి ఎప్పుడు. ఇప్పుడు సేమ్ ఇదిగోండి ఈ సెన్సార్ కూడా మనకైతే ఈ నెగిటివ్ సప్లై కావాలి కదండి. నెగిటివ్ అనేది మళ్ళీ ఇక్కడ నుంచి నెగిటివ్ సప్లై అనేది దీనికి కూడా సేమ్ వెళ్ళిపోయింది అనమాట. ఈ సెన్సార్ కూడా ఇది సెన్సార్, ఇది సెన్సార్ 2 అనమాట. ఇది అవుట్డోర్ టెంపరేచర్ సెన్సార్ అనమాట. సెన్సార్ తర్వాత నెక్స్ట్ ఇంకో వైర్ ఉంది కదండి. ఈ వైర్ ఏంటంటే మనకి రోటరీ స్విచ్ అనమాట. రోటరీ స్విచ్ అంటే టెంపరేచర్ కంట్రోల్. మాకు కూలింగ్ కంట్రోల్ ఉంది కదా మనకి, సేమ్ కూలింగ్ కంట్రోల్ అనే దాన్ని రోటరీ స్విచ్ అంటాం ఇక్కడ. ఏంటి రోటరీ స్విచ్, దానికి ఇదైతే మనకి ఆ రోటరీ స్విచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఆ రోటరీ స్విచ్ కి కూడా మనం దీని నుంచి సప్లై అనేది వెళ్తుంది. అలాగే నెగిటివ్ సప్లై దానికి కూడా సేమ్ కామన్ గానే, నెగిటివ్ సప్లై దానికి కూడా సేమ్ కామన్ గానే వెళ్ళిపోయింది అనమాట. ఈ రోటరీ స్విచ్ ఇదిగోండి ఇలా ఉండి కంట్రోల్ ఉంటుంది అనమాట. దీంట్లో మనం కంట్రోల్ రోటరీ స్విచ్ అనేది దీనికి కూడా ఇలా యాజిటీజ్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఇది రోటరీ స్విచ్. రోటరీ స్విచ్ అంటాం. వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి వచ్చేసి మనకి వోల్టేజ్ అనేది మనకి అన్నిటికీ ఇదిగోండి 5 volts వస్తుందండి. ఒక్కో దానికి 5 volts డీసీ సప్లై అనేది వస్తుంది. ఏదైనా రాకపోతే బోర్డులో కంప్లైంట్ ఉన్నట్టే అనమాట. ఒక్కొక్క దానికి 5 volts డీసీ సప్లై అయితే వస్తుంది అనమాట. ఏ సప్లై రాకపోయినా బోర్డులో కంప్లైంట్ ఉన్నట్టు అనమాట. సింపుల్ గా మనం అలా చెక్ చేసేసుకోవచ్చు. వోల్టేజ్ చెక్ చేసుకో. ఇప్పుడు ఈ డీసీ బల్బ్ అయితే 12 volts వస్తుంది అనమాట. డీసీకి సెన్సార్లకి ఎప్పుడు 5 volts వస్తుంది అనమాట. అర్థమైందండి. వీటికి 5 volts సప్లై వస్తుంది, దీనికి 12 volts సప్లై వస్తుంది. ఈ కంప్రెషర్కి హీటర్కి ఏసీ సప్లై 8 hours దీని మీద ఉంటుంది. 8 hours దీని మీద ఉంటుంది. అలాగే దీని మీద అయితే కనుక 15 minutes ఉంటుంది అనమాట. అది ఈ రకంగా మనకి వర్క్ అనేది జరుగుద్ది. ఇందులో మనకి ఇక్కడ దీంట్లో వెనకమాల స్విచ్ ఉంటుంది కదా, 8 hours స్విచ్ ఉంటుంది. అలాగే 9 hours 40 minutes 9 hours 40 minutes స్విచ్ కూడా ఉంటుంది అనమాట. 9 hours 40 minutes 9 hours 40 minutes 9 hours 40 minutes స్విచ్ కూడా ఉంటుంది అనమాట. మనం అక్కడ కావాలంటే ఎక్స్ట్రా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. అది ఇది మొత్తం టోటల్ వైరింగ్ అండి. సెన్సార్ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది రాసే. ఇదే 4.7K నుంచి 26K వరకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.